లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఏం లేదు ఫ్రెండ్స్, నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. 3 రోజులు అవుతుంది, ఓపిక ఉండట్లేదు, ఏం చేయాలో అర్థం కాక సర్లే ఇంకా డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకున్నామని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు జ్వరం వచ్చింది, నువ్వు టైంకి అన్నం తినట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు, దానివల్ల నీకు జ్వరం వచ్చింది కాబట్టి మరి జ్వరం తగ్గినాక అన్నం తినకూడదు, ఓన్లీ పాలు తాగాలి, బ్రెడ్ తినాలని చెప్పారు ఫ్రెండ్స్. కానీ మనం ఆగుతామా ఫ్రెండ్స్? వాళ్ళ మాటలు వింటే మనం బాగుపడతామా? తప్పది, పెద్దోళ్ళ మాట సర్ది మూట అని అంటారు కదా, కాబట్టి నేను పెద్దోళ్ళ మాటలు నమ్ముతా. అందుకే మా నాన్న చెప్పాడు, జ్వరం వచ్చినా ఏదొచ్చినా డాక్టర్లు అన్నం తినొద్దు అది తినొద్దు అంటారా, కానీ రాగి సంకటి ముద్ద తిను, నమ్మ జ్వరం గిరం మొత్తం తన్నుకొని పోద్ది అని చెప్పి మా డాడీ చెప్పాడు. తెలుసు కదా, మనమేమో పాలు బ్రెడ్లు తిని బతకగలుగుతామా? బతకలేము, మనకు ముక్క లేని ముద్ద దిగదా, జ్వరం వచ్చినా ఏదొచ్చినా తగ్గేదేలా. కాబట్టి మా నాన్నగారి మాటలు విని ఈరోజు నేను ఒకటి తయారు చేశాను ఫ్రెండ్స్. చూస్తారా? ఒక్క నిమిషం చూస్తారా ఫ్రెండ్స్? చూడండి 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 చూడండి. ఇదేంటి చూపిస్తానే రౌండ్ చైర్ చూపిస్తున్నారు అది అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో నాకు ఇదే ఆనందం పెట్టేది, సంతోష పెట్టేది. నాకు టెన్షన్ బాధ అనిపించినప్పుడు తింటా ఇలాగ ఆడుకుంటా ఉంటా ఫ్రెండ్స్. అవును తిరుగుతా కూర్చొని, సో ఇలా కూర్చొని అలా తిరుగుతుంటారు. అట్లా తిరుగుతుంటారు అనమాట. అయితే ఇక చూడండి ఫ్రెండ్స్, దీన్నే రాగి ముద్ద అంటారు, తెలుసు కదా? తమిళనాడు రాగి పిండితో ముద్దలు చేస్తారు ఫ్రెండ్స్. చాలా బలం, చాలా హెల్తీ ఫుడ్ ఇది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి దీంట్లోకి మంచిగా రుచిగా ఉండాలంటే దీంట్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఉండాలి ఫ్రెండ్స్. దాంట్లో ఎక్సలెంట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కానీ మటన్ కర్రీ తెచ్చాను ఫ్రెండ్స్, మటన్ తీసుకొచ్చి నేనే వండిన ఫ్రెండ్స్ కష్టపడి. కానీ దాంట్లో నల్లి బొక్కలు వేయలేదు ఫ్రెండ్స్, బొక్కలు లేక బాధ అనిపించింది. కానీ పర్లేదు, మటన్ మాత్రం సూపర్గా వండాను ఫ్రెండ్స్. చూస్తారా మీరు? చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ చూసారా? నేనే వండిన ఫ్రెండ్స్, చాలా కష్టపడి వండిన ఫ్రెండ్స్. గంట సేపు వండిన తెలుసా? మటన్ కర్రీ కదా, మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని చాలా కష్టపడి గంట సేపు వండిన ఫ్రెండ్స్. మరి రండి తిందాం, మీరు కూడా రండి, అందరం కలిసి తింటున్నాం మరి, సరేనా? మర్చిపోకండి ఫ్రెండ్స్, రండి తొందరగా, మళ్ళీ అయిపోతుంది. చూడండి నేను వేసుకుంటున్నా, మటన్ కర్రీ వేసుకుంటున్నా. చూసారా ఇలా ఉందో? మనం వండితే గట్ల ఉంటుంది, మళ్ళీ తగ్గేది ఇలా. ఎవరిక్కడ? అల్లు అర్జున్ ఫ్యాన్ ఇక్కడ, ఐకన్ స్టార్. మీకు తినాలనిపిస్తుంది కదా, నాకు తెలుసు. దంగలు రండి రండి, తొందర రండి. తినాలనిపిస్తుంది కదా, రండి ఫ్రెండ్స్, తొందర రండి. నా నోరు ఆగుతలేదు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, అందరు రండి తిందాం. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు. ఇలా తెంపుకొని ఇలా అని దెబ్బ జ్వరం గిరం మొత్తం పోద్ది ఫ్రెండ్స్. ఏ పత్యాలు అవసరం లేదు, ఎంత జ్వరం వచ్చినా సరే రాగి పిండి తెచ్చుకొని ముద్దలు చేసుకొని మటన్ కర్రీ చేసుకొని అబ్బా తింటే దాని అమ్మ కిక్కే వేరప్ప. బాయ్ ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎవరు కావాలో, నేను పాటలు తీసుకొని వస్తాను. ఓకేనా? బాయ్.